అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. కాలగమనంలో క్రోధినామ సంవత్సరం గడిచిపోయి విశ్వావసు అనే పేరుతో ప్రభవాది 60 సంవత్సరములలో 39వ సంవత్సరం విశ్వావసు. కలియుగ ఆరంభము నుండి 5126వ సంవత్సరమే ఈ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణైః ఇది విశ్వావసు. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కన్యా రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం గ్రహ సంచారం ప్రకారంగా బృహస్పతి దశమ స్థానంలో, శని సప్తమ స్థానంలో, రాహువు 6వ స్థానంలో, కేతువు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నారు. కన్యా రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. ఈ సంవత్సరం అధికంగా కొన్ని మంచి ఫలితాలు అయితే తప్పకుండా కలగవచ్చు. కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా కన్యా రాశి వారికి సంభవించవచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంత ఉన్నతి అయితే తప్పకుండా ఉంటుంది. నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులకు కొంత అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి. కొత్త ఇల్లు కట్టుకోవాలి, నూతన వస్తువాహనాలు కొనాలి అనుకునేటువంటి వారు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారు కొత్తవి కొనుక్కోవచ్చు. మిమ్మల్ని ఎవరైతే ద్వేషించి మీ మీద శత్రుత్వం పెట్టుకున్నారో అటువంటి వారి మీద విజయం సాధిస్తారు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు కూడా ఉన్నాయి. కన్యా రాశి వారు వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంది. కొంత మంచి వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా విజయవంతం కావచ్చు. నూతన వ్యాపార ఒప్పందాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఒకటి మాత్రం ఏంటంటే చిన్న పెట్టుబడితో చేసేటువంటి వ్యాపారాలు కొంత అనుకూలతను ఇవ్వవచ్చు. వస్త్ర వ్యాపారం, హోటల్ మొదలైనవి కొంత మధ్యంగా ఉంటాయి. కళారంగంలో ఉన్నటువంటి వారికి శుక్రుడి యొక్క ప్రభావంతో అవార్డులు, పురస్కారాలు వస్తాయి. కాలానికి అనుగుణంగా కన్యా రాశి వారు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే సర్వత్రా వీరికి దిగ్విజయం కలుగుతుంది. మీడియా రంగంలో ఉన్నవారు, సినిమా రంగంలో ఉన్నటువంటి కన్యా రాశి వారు మంచి వృద్ధిలోకి రావచ్చు. రైతాంగము కొంత జాగ్రత్తగా పంటలు వేస్తే పంటలు బాగా పండే అవకాశం కూడా ఉన్నది. అప్పులు చేయవద్దు, అప్పులు ఇవ్వవద్దు. కొంత కన్యా రాశి స్త్రీలకు ఈ సంవత్సరం విపరీతమైన శ్రమ అయితే ఉంటుంది. కుటుంబ ఉద్యోగ విషయములలో కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. మాతృత్వాన్ని పొందాలి అనుకునేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం మాతృత్వ యోగం కూడా బాగుంది. చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, సదాలోచన, సత్సాంగత్యం ఉంటే కన్యా రాశి వారు ఈ సంవత్సరం మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇతరుల విషయముల యందు గొడవలు చేసుకోకపోవడం చాలా వైపు మంచిది. విద్యార్థులకు బాగుంది. విదేశీ పర్యటనలకు, విదేశీ సంబంధమైన వీసాలకు చాలా అనుకూలమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. కన్యా రాశి వారికి పరిహారం ప్రతి బుధవారం, ప్రతి మంగళవారము గణపతి సహస్రనామ పారాయణము, మాస శివరాత్రికి శివాభిషేకము, 12 జ్యోతిర్లింగ పారాయణం చేయటం వల్ల కూడా కొంత అనుకూలత కలుగుతుంది. ప్రతికూలతలు తగ్గుతాయి.